ఏంటన్నా ఒకళ్ళు నిజంగానే కనుక ఈ నీళ్లు ఒకవేళ 97 మీటర్లు 96 మీటర్లు లేకపోయినప్పటికీ కూడా ఒక టెన్షన్లో కొట్టి కనీసం ఇంటికి తీసుకొచ్చి లేదా ఒక కాపర్ డ్యామ్ మట్టిలన్నా ఇంత పోసి టెంపరీ 1 కోటి 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టని చేసుకోవచ్చు. కానీ మీరు ఆ ప్రయత్నం చేయకపోగా ఇవాళ సలహాలు ఇస్తున్న ఇంజనీర్లని వాళ్ళకు బెల్ట్తో కొట్టాలి, వాళ్ళ ట్రీట్మెంట్ ఇవ్వాలి, వాళ్ళ జైళ్ళలో పెట్టాలనేటువంటి మీ నీచమైన మాటలు ఇవాళ యావత్ తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకుంటుంది. మా మీద మాట్లాడుతున్నాడు వేరు, కొమ్ము కరగదీయాలి, రక్తం చిలికి పంటలు పండిస్తా, ఇవన్నీ మాట్లాడడం వేరు. నాకు తెలిసి ఈ రాష్ట్ర చరిత్రలో ఇట్లాంటి భాష మాట్లాడిన ముఖ్యమంత్రి ఎవరు లేరు. అది నీకే దక్కుతుంది బాబు, అది నీకే దక్కుతుంది. తప్పకుండా దానికి మూల్యం చెల్లించక తప్పదు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. నువ్వు బ్రహ్మాండంగా అధికారంలో ఉన్నావు కాబట్టి, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నావు కాబట్టి ఇవన్నీ వంది మా గాథలు ఆహా ఓహో అంటుండొచ్చు కావచ్చు. కానీ రేపు అధికారాన్ని గుంజేస్తే, నీ అధికారంలో ఫీజును పీకేస్తే నీ బతికేందో తెలిసేట్టు ఆస్కారం ఉంటుంది. కాబట్టి రెండో మాట, ఇవాళ అన్నారం కానీ సుందరలో కానీ ఎక్కడ కూడా ఇవాళ పిల్లలు కుంగిపోయినట్టు కానీ చిన్న బుంగలు పడితే పడవచ్చు. ఇప్పుడు చెర్లకు కుంటలకు బుంగలు పడతాయి. ఆ బుంగలకు అప్పుడప్పుడు ఇసుక బస్సు తీసుకుపోయి తొక్కి, లేకపోతే చెత్తను తీసుకుపోయి తొక్కి ఆ బుంగలు ఆపుకునే కల్చర్ ఉంటుంది తెలంగాణలో. ఇక్కడ కూడా నిజంగానే బుంగలు ఉంటే మనం రెక్టిఫై చేసుకోవచ్చు. కానీ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రకారంగా 2024లో మరి కాంట్రాక్టర్తో చేయించిందా, మరి డిపార్ట్మెంట్ చేసిన తెలియదు, గ్రౌటింగ్ కూడా చేసినట్ట. గ్రౌటింగ్ అంటే అర్థం ఏంటిది? గ్రౌటింగ్ టెక్నాలజీ అర్థం ఏంటంటే ఎక్కడన్నా లీకేజ్ కనుక ఉంటే ఒక దగ్గర ఫోర్స్ తోటి సిమెంట్ లేకపోతే పంపితే అదంతా లీకేజ్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడక్కడ ఆగిపోయే టెక్నాలజీ గ్రౌటింగ్ టెక్నాలజీ. ఇవాళ సుండిల్లా అన్నారం రెండింటికి కూడా గ్రౌటింగ్ చేసినట్టుగా రిపోర్ట్లు ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఇప్పుడు ఎన్డీఎస్ఏ ఏం చెప్పింది పక్కన పెడితే ఇవాళ 2 ప్రాజెక్టులు గ్రౌటింగ్ చేసినవి ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఇక్కడ ఎల్లీలో వల్ల మొత్తం కరువు తండనిస్తూ ఉంది. కాబట్టి ఇంత ఎమర్జెన్సీ పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం వెంటనే సమీక్ష చేసుకొని ఎట్లా దీన్ని అధిగమించాలి, ఎట్లా నీళ్ళు తెచ్చుకొని ఆలోచించాలి. కానీ ఇప్పుడు ముందుగా గుడ్డిగా ఇవాళ అజ్ఞానంతో నేను చేయ నాకు ఎన్డీఎస్ఏ చెప్పాలని చెప్పే మాటలు మాట్లాడుతున్నావు. ఇవాళ నువ్వు ఎప్పుడన్నా ఎన్డీఎస్ఏ దగ్గర పోయి మరి మాకు కరువు వస్తూ ఉంది, ఎల్లినో వస్తూ ఉంది, మరి దీన్ని ఇప్పుడున్న పరిస్థితి ఎట్లా అధిగమించాలనో అడిగినవా అని చెప్పి అడుగుతాను. పాలకుడిగా ఎప్పుడు కూడా ఎంత బాధ్యత ఉండాలంటే, నేను కూడా